వెల్కమ్ టు మై ఛానల్ ఏఐ టేల్స్ అండ్ టేస్ట్స్. చంద్రుడు వెండి వెలుగులు చల్లుతున్న ఆ పవిత్ర రాత్రి గ్రామమంతా దీపాలతో వెలిగిపోతోంది. శివాలయం వైపు అడుగులు వేస్తున్న భక్తుల హృదయాల్లో ఒకటే నాదం, ఓం నమః శివాయ. ఆ గ్రామం చివర ఉన్న చిన్న మట్టి కుటీరంలో దారిద్ర్యంతో పోరాడుతున్న ఒక సాధారణ మనిషి నివసిస్తున్నాడు. కాని అతని హృదయంలో మాత్రం అపారమైన భక్తి వెలుగుతోంది. ఇతరులు నైవేద్యాలతో దేవాలయానికి వెళ్తుంటే అతని చేతుల్లో ఖాళీధనం, హృదయంలో ప్రార్థన. ఏమీ లేకపోయినా ఈ రాత్రి నీ పేరే జపిస్తాను శివయ్య అని అతను ఉపవాసం ప్రారంభించాడు. కట్టెల కోసం వెళ్ళిన అతను చీకటి అడవిలో రాత్రికి చిక్కుకున్నాడు. ఆ చెట్టు కింద కాలంతో మరిచిపోయిన ఒక శివలింగం ఉంది. ఆ పవిత్ర స్థలంపై చంద్రకాంతి ప్రసరించగా దైవరహస్యం అక్కడ నిశ్శబ్దంగా వెలుగుతోంది. నిద్రపోకుండా ఉండటానికి అతను ఆకులు తెంపి కింద పడేస్తున్నాడు. ఆ ఆకులు నేరుగా శివలింగంపై పడుతున్నాయని అతనికి తెలియదు. కాని భక్తి తన మార్గాన్ని తానే కనుగొంటుంది. ఒక జింక అక్కడికి వచ్చింది. ఒక క్షణం అతని జీవితం మారే నిర్ణయం తీసుకునే సమయం. వేటగాడి చేతి బలం లేక హృదయంలోని కరుణ. రాత్రి గడిచింది, జపం కొనసాగింది. తెలియకుండానే అతను శివరాత్రి జాగరణను సంపూర్ణంగా ఆచరించాడు. పొద్దుపొడుస్తున్న కాంతిలో ఒక దివ్యశాంతి విరిచిమ్మింది. ఆ క్షణంలో అరణ్యం అంతా ఒక దివ్యకాంతితో నిండిపోయింది. కాలాన్ని ఆపేసే ఆ వెలుగులో సాక్షాత్ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నిర్మలమైన భక్తి నాకెంతో ప్రియమైనది అని శివుడు అతనికి ఆశీర్వదించాడు. ఆ రోజు నుండి అతని జీవితం మారిపోయింది. కాని అతని వినయం మాత్రం మారలేదు. శివుని చేరడానికి సంపద అవసరం లేదు, నిజమైన భక్తి చాలు.